భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలతో దేశీయ వ్యవసాయం దివాలా తీసి రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడతారని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రాచర్ల బాలరాజు, ఏఐపీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రాబ్ సూరి, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి చుక్కా మొగిలి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాల జిల్లా సమావేశం జిల్లా కన్వీనర్ కుసుంబా బాబురావు అధ్యక్షతన అబ్బనికుంటలోని రైతు భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ఏప్రిల్ 13వ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి ధర్నాని జయప్రదం చేయాలని చెప్పేసి రైతులకి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి అమెరికాతోటి వాణిజ్య ఒప్పందాలని చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో దేశీయ వ్యవసాయం, దేశంలోని రైతులు దివాలా తీసే స్థితికి వస్తూ ఉన్నది. ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలతోటి భారత్లో పండించినటువంటి పంటలు అమెరికాకు దిగుమతి చేసుకుంటే అక్కడ 18% పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉంది భారతీయ పంటల మీద. కానీ అదే అమెరికా పంటలు భారతదేశానికి కనుక ఎగుమతి అయితే మాత్రం 0 సుంకంతో, అంటే 0 సుంకంతో ఇక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దిగుమతి చేసుకున్న స్థితి ఉంటా ఉంది. దాంతో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించిన పంటలకి కనీస ధర అనేటువంటి రాని స్థితి నెలకొంటా ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్యలోనే పత్తికి సంబంధించి 11% దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం వల్ల 8,000 రూపాయల దాకా కింటా పోయినటువంటి పత్తి అది 5,000కే పడిపోయినటువంటి స్థితి ఉంది. ఈ రకంగా ఏందని చెప్పేసి అంటే అమెరికా పంటల్ని భారత్కి దిగుమతి చేసుకునే సందర్భంలో 0 సుంకాన్ని విధించడం అనేటువంటిది భారత రైతాంగానికి చాలా గొడ్డలు పెట్టి లాంటిది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని సంక్షోభం నెట్టేటువంటి ప్రక్రియ. అలాగే అమెరికాకు దాసం అయ్యే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వివరించడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి ఈరోజు ఎస్కేఎం అదేవిధంగా రైతు సంఘాలు భావిస్తూ ఉన్నాయి. తక్షణమే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి రైతు సంఘాల వైపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే గతంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. రైతులు పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా మద్దతు ధర చట్టాన్ని చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నూతన విత్తన చట్టాన్ని, అట్లాగే నూతన విద్యుత్ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. లేకపోతే రాబోయే రోజులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాటు అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.